విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జీ చేయించడం తీవ్రంగా ఖండనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ యువజన సంఘ జాతీయ కార్యదర్శి మెండం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. నీట్ పరీక్షల్లో ఎన్నో అవకతవకలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించి ఉద్యమాలు చేస్తున్న వారిపై లాఠీచార్జీ చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాల్ మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో ఏర్పడిన సమస్యల వల్ల అనేక మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పరీక్షకు బదులుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తమ రాష్ట్రాల్లో వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల ఆగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవద్దని, ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే నీటి సమస్య ఉందో ఆ యొక్క సమస్య ఫెయిల్యూర్ కారణం విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో నిరసన కార్యక్రమం నిరుద్యోగులు తెలియజేయటం జరిగింది. అలా విధంగా వాంగ్చుక్ ఈయన కూడా 25 రోజులుగా ఆమనిర్హార చేస్తుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి నేటి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నారో ఈనాటికైనా స్పందించడం అభినందదగ్గ విషయం. వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలి. ప్రజాస్వామ్యంలో సంక్షేమం అభివృద్ధి అని చెప్పడమే కాదు, అవి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆచరణ రూపంలో పెట్టవలసిన అవసరత పాలకుల మీద ఉంది. అలా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి. అలాగే నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. మరొకమైనటువంటి విచారించదగ్గ విషయం ఏంటంటే బయటి వ్యక్తులు లాఠీలు పట్టుకుని నిరుద్యోగుల విధమైనటువంటి కొట్టడం చాలా విచారించదగ్గ విషయం. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు సుప్రీంకోర్టు వారు టైం లేదని చెప్పడం ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇబ్బందిదాయకమైన విషయం. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజలు న్యాయంగా రాజ్యాంగం ఏదైతే చెప్తుందో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా క్షేమంతో ముందుకెళ్లాలని తెలియపరుస్తూ వెంటనే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ వాసిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల అలాగే నిరుద్యోగుల పట్ల ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమం పట్ల వెంటనే స్పందించాలి. ప్రతిపక్షం కూడా స్పందించాలి. ఈనాటికి స్పందించకపోవడం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయటంగానే భావిస్తున్నాం. దయచేసి ఎప్పటికైనా స్పందించి అక్కడ జరుగుతున్న విషయం మీద న్యాయబద్ధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయడానికి ముందుకు రావాలని తెలియపరుస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్. విప్లవాత్మకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చర్య యువతలో మేలుకొంటుంది. ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇటు కేంద్ర ప్రభుత్వాలైనా త్వరలో మేల్కొని యువత భవితని కాపాడాలి. దేశంలో ఉన్నటువంటి యువతే దేశ భవిత. వాళ్ళు నిరుద్యోగ సమస్యని వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అన్నింటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ఇమ్మీడియట్గా పరిష్కారం కనుక చేయకపోతే రాబోయే కాలంలో చాలా విపత్తులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజున సామాజిక న్యాయం అని బాగా ఊదరగొడుతున్నటువంటి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి యువ నాయకుడు ఎంతో ఉత్తేజించగలిగినటువంటి నాయకుడు అయి ఉండి విద్యామంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారు కనీసం దీని మీద స్పందించకపోవటం యువతలో చాలా నిర్లిప్తంగా ఉందనేటువంటిది నిదర్శనంగా ఉంది. సో ఈ ప్రస్తుత రాజ్యము భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది. అది ఈడీ అవనివ్వండి, అది సర్రే అవనివ్వండి. అంతేకాకుండా ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని కూడా వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం.
ఖచ్చితంగా దీని మీద ఇమ్మీడియట్గా న్యాయపరమైనటువంటి విచారణ చేసి గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి దీని మీద స్పందించవలసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.